హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి ఇమాజినరీ. వచ్చి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది భయ్యా. ఎందుకు ఇంత లేట్ అంటే మన ఛానల్లో 1 వీక్ నుంచి వీడియోస్ పెడుతూనే ఉన్నాం. లేట్ అయితే అవలా, బట్ వేరే మూవీ రివ్యూస్ పెట్టాం. ఇది లేట్గా పెడుతున్నాం భయ్యా. ఏదో ఉద్యమంలాగా అయితే మనం చూడం. నేను ఒక్కనే ఉంటాను. మైండ్ బాగున్నప్పుడే మూవీ చూసి రివ్యూ చేస్తాను భయ్యా. మీకు పెట్టేయాలి కదా అని చెప్పి నేను మైండ్ బాగున్నా బాగోపోయినా ఎలా పడితే అలా చూసి అడ్డమైన రివ్యూలు పెట్టను. జెన్యున్గా ఉంటాయి రివ్యూ, క్వాలిటీ కంటెంట్ ఉంటుంది ఈ ఛానల్లో. ఓకే, ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ మూవీ ముందే చూసేసి ఉంటే కామెంట్ చేయండి మీ ఒపీనియన్. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇమాజినరీ మూవీ ప్రైమ్లో తెలుగు డబ్బెడ్ వెర్షన్ స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ భయ్యా. డ్యూరేషన్ వచ్చి 1 hour 45 to 50 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. ఈ హారర్ మూవీ జానర్ ఏదైతే ఉందో చూసి చూసి చిరాకు వచ్చేస్తుంది నాకైతే. ఇంకా సేమ్ టెంప్లెట్స్ ప్రతి ఒక్కరు, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ మెయింటైన్ చేసినా కానీ ఆ టెంప్లెట్ మాత్రం మారట్లేదు భయ్యా. సేమ్ టెంప్లెట్ని పట్టుకుని ఎలాడుతున్నారు. ఒక ఫ్యామిలీకి ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం, దాన్ని పట్టుకుని లాగడం. ఈ మూవీలో స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మ కూతురు ఒక ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళ పాత ఇంట్లోకి. మంచి లైఫ్ లీడ్ చేద్దామని చెప్పి అక్కడ ఒక టెడ్డీ బేర్ దొరుకుద్ది వాళ్ళ పాపకి. తనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అసలు నిజంగా టెడ్డీ బేర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల టెడ్డీ బేర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా తెలియాలి. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి అంటే ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే అని అయితే నేను అన్నాను. అంత తెలుసుకోవడానికి ఏం లేదు అక్కడ లోపల. కంగారు పడిపోద్దు మీరు వెళ్ళి. యాజ్ యూజువల్గా ఏదో జరుగుతుంది స్టోరీలో, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న హారర్ ఎలిమెంట్స్, లాస్ట్లో బిగ్గా హారర్ ప్లాన్ చేద్దామని చూస్తారు. అదేమంత వర్కౌట్ అవ్వదు. ఇంక ఈ గ్యాప్లో భయపెట్టడానికి సబ్ 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 అని చెప్పి 2-3 హారర్ సీన్లు అక్కడెక్కడ పెడతారు. సౌండ్ డిజైనింగ్ ఏమో పెంచేస్తారు, ఘోరంగా సౌండింగ్ ఎఫెక్ట్లు ఇచ్చేస్తారు. ఇంతే భయ్యా. లాస్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది, వెళ్ళిపోతారు. అంతే, ఇంకేం లేదు. ఏ టెంప్లెట్ కొత్తగా ఏం లేదు మూవీలో. చూడడానికి ఆ టెడ్డీ బేర్ని పెట్టుకుని అటు ఇటు తిప్పారు అంతే. అంతకుమించి ఉండదు భయ్యా. ఉన్న 1 hour 45 minutesలో 1 hour సోదే ఉంటుంది. ఫ్యామిలీ గురించి ఆ సోద అంతా ఉంటుంది. దాని తర్వాత చిన్న చిన్న సీన్స్ అలా నడుస్తూ ఉంటాయి. నాకు చెప్పుకోవాలి నచ్చింది అన్నంతగా ఏం లేవు. నేను ఎందుకంటే ఈ టెంప్లెట్ చూసి విసిగిపోయాను. నాకైతే ఏం నచ్చలేదు భయ్యా. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఇందులో ఏం నచ్చినాయో కామెంట్ చేయండి భయ్యా. ఇంకా తప్పదు, ఏదో చెప్పరా నచ్చింది ఒక పాయింట్ అన్నా అంటే కొంచెం సౌండ్ డిజైనింగ్ బాగుంది అంతే. తెలుగు డబ్బింగ్ బాగుంది, అలానే క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు మూవీలో, నేను కాదనట్లా. సౌండ్ డిజైనింగ్, మూవీ క్వాలిటీ అండ్ డబ్బింగ్ వైజ్ బాగుంది. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫ్యామిలీ వాచబుల్ బ్రో. కాకపోతే కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది మెయిన్ లీడ్ది. అంతకుమించి అయితే వల్గర్ సీన్స్ ఏముంటావు. ఇక ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, కొంచెం హారర్ ఉంటే చాలు. మమ్మల్ని భయపెట్టెక్కలొద్దు, జస్ట్ నార్మల్ హారర్ ఫీల్ ఉంటే చాలు. క్వాలిటీ డబ్బింగ్ బాగుంటే చాలు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓకే, చూడండి భయ్యా, వెళ్ళండి, పర్లేదు, టైంపాస్ అవుద్ది. 1 గంట 50 నిమిషాలు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఓకే, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.